అందరికీ రిపబ్లిక్ డే శుభాకాంక్షలు. ఈరోజు పవన్ కళ్యాణ్ మాట్లాడిన కొన్ని మాటలు అసలు నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఫుల్ హ్యాపీగా ఉండుంటారు. వైసీపీ వాళ్ళు అయితే అమ్మయ్యా మన వ్యూహం ఫలించిందిరా, త్వరలో మన అనుకున్న రిజల్ట్ రాబోతుందిరా అనుకుని ఉంటారు. అసలు ఏమైంది? టీడీపీ జనసేన పొత్తు ఉండకూడదని పదే పదే కోరుకున్న వైసీపీ ఈరోజు అందుకు తగ్గట్టుగానే రిజల్ట్స్ వస్తున్నాయని హ్యాపీగా ఉందా? టీడీపీ జనసేన మధ్య పొత్తు ఉండబోవటం లేదా? ప్రాక్టికల్గా మాట్లాడుకుందాం. అసలు ఏం జరిగిందో ముందు డిస్కస్ చేద్దాం. అటు టీడీపీ శ్రేణుల నుంచి చంద్రబాబు గారి మీద భయంకరమైన ప్రెజర్. ఏ రకంగా? సార్, ఎన్నికలకి ఇక మహా అయితే 2 నెలలు కూడా లేదు. జగన్మోహన్ రెడ్డి ఏమో ఇదిగో ఈ అభ్యర్థి ఇక్కడి నుంచి పోటీ చేస్తాడని కాకుండా ఆ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఇతను అంటూ, ఆ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఈమె అంటూ అభ్యర్థులు మారుస్తూ ఉన్నారు. ఆల్మోస్ట్ అక్కడ ఉన్న వాళ్ళకి అర్థమైపోయింది ఇతనేరా మన ఎమ్మెల్యే క్యాండిడేట్ వైసీపీ తరఫున అని. మరి మీరేంటి సార్, అసలు టీడీపీ జనసేన పొత్తు అంటున్నారు, ఓకే, బీజేపీ కూడా కలిసిద్దని అంటున్నారు, మరి అది క్లారిటీ లేదు. మరి ఈ లోపైనా కనీసం కొన్ని స్థానాల్లో అయినా మీరు ఇదిగో పలానా అభ్యర్థి పోటీ చేయదని చెప్పేసి చెప్పాలి కదా అని అంటూ ఉంటే ఆల్రెడీ చంద్రబాబు నాయుడు క్లారిటీ ఇచ్చాడు. ఏమని? ఆయా అభ్యర్థులకి నియోజకవర్గాల వారికి ఆల్రెడీ చెప్పున్నాం, టీడీపీ జనసేన మధ్య పొత్తు సంబంధించి మా మంచి క్లారిటీ ఉంది పవన్ కళ్యాణ్కి నాకు. దయచేసి మీరు పొత్తుల గురించి అభ్యర్థుల గురించి మర్చిపోయి పార్టీకి పని చేస్తున్నామన్నట్టు అనుకోండి. రేపు జనసేన అభ్యర్థి పోటీ చేసిన పలానా నియోజకవర్గాలు అంటే గ్లాస్ సింబల్కి ఓటేయండి, టీడీపీ అభ్యర్థి కంటెస్ట్ చేస్తున్నాడంటే సైకిల్ గుర్తుకు ఓటేయండి, టీడీపీ జనసేన పొత్తు ఉంటుంది అని చంద్రబాబు గారు చెప్పేశారు. ఈవెన్ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా పదే పదే అంతా కూడా అదే వేళ ప్రెజర్ పెడుతున్నారు జనసేన నుంచి. అండ్ కాపు నాయకులు కూడా మన హరిరామ జోగయ్య మరికొంతమంది అప్పుడు కూడా ఏం చెప్పున్నారు వాళ్ళు, నేను చంద్రబాబు గారు డిస్కస్ చేసుకుంటున్నాం ఉమ్మడి మేనిఫెస్టో ఎలా ఉండాలి అండ్ ప్రచార సభలు ఎక్కడెక్కడ నిర్వహించాలి, 175 అసెంబ్లీ నియోజకవర్గాలకు గాను ఎక్కడెక్కడ జనసేన ఎక్కడెక్కడ టీడీపీ అని, అండ్ 25 లోక్సభ నియోజకవర్గాల్లో కూడా ఎక్కడ జనసేన ఎక్కడ టీడీపీ అని ఆల్రెడీ మాట్లాడుకుంటూ ఉన్నాం. ఆల్రెడీ కొంతమంది అభ్యర్థులు క్లారిటీ కూడా ఇచ్చున్నాం. బట్ అఫీషియల్ కూడా ప్రకటించాలంటే ఒకేసారి ప్రకటిద్దామని చెప్పేసి మేము ఆగున్నాము, అర్థం చేసుకోమని చెప్పేసి ఆయన అన్నారు. తర్వాత ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరు అంటున్నప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారు, ముఖ్యమంత్రి అన్నది మనం అడిగితే ఇచ్చేది కాదు, మన బలంతో నిరూపించుకోవాల్సింది. రేపు ఎన్నికలలో మనం పోటీ చేస్తాం కదా, పోటీ చేసిన తర్వాత మనకు వచ్చిన స్థానాలను బట్టి అప్పుడు డిసైడ్ అవుతుంది. సో ఈలోపు ఎవరు తొందరపడొద్దు, ముఖ్యమంత్రి అన్నది అసలు మైండ్ నుంచి తీసేయండి అని ఆయన చెప్పాడు. బట్ టీడీపీ సైడ్ నుంచి లోకేష్ ఏమన్నారు, ముఖ్యమంత్రి ఎవరు ఏంటన్నప్పుడు ఇంకెవరు ఉంటారు, చంద్రబాబు గారే, ఆయన అనుభవం అండ్ పొత్తులో భాగంగా అన్నప్పుడు పవన్ కళ్యాణ్ గారు సైతం చంద్రబాబు గారని ఓకే అంటారు కదా అన్నట్టుగా ఆయన ఏమన్నారంటే ముఖ్యమంత్రి అంటే చంద్రబాబు గారే అని లోకేష్ చెప్పేశాడు. ఎప్పుడైతే లోకేష్ అలా అన్నాడో ఇంకేమన్నా సాధారణంగా వైసీపీ బ్యాచ్, తర్వాత కొంతమంది న్యూట్రల్గా ఉన్నామని చెప్పేసి పేటీఎం బ్యాచ్ ఏకి పారేశారు. ఏమని? అయ్యయ్యో ఇంకేముంది, పొత్తు ధర్మం తప్పేసాడు లోకేష్, పాపం జనసేన ఇప్పుడు కూడా జనసేన వాడుకుంటున్నారండి. ఈవెన్ వైసీపీ సంగతి ఓపెన్గా అన్నారుగా, ఇదిగో తెలిసిపోయింది కదా ముఖ్యమంత్రి వచ్చేసి చంద్రబాబు గారేనట, ఈయన పవన్ కళ్యాణ్ వచ్చేసి ఆయన గెలిపించడం కోసమేనట, లోకేష్ అంది ఇదేనా అని చెప్పేసి ఆవేళ హడావిడి. దీంతో కొంతమంది జనసేన వాళ్ళు రియాలిటీ చెక్ చేసుకోకుండా ఈ టీడీపీ ఎప్పుడు ఇంతే అది ఇది రకరకాలుగా మాట్లాడారు. అప్పుడు మరలా నాగబాబు క్లారిటీ ఇచ్చాడు, ఎందుకు తొందరపడుతున్నారు, ఎవరెవరో మాట్లాడిన మాటలు మీరు ఎందుకు కన్సిడర్ చేస్తున్నారు, టీడీపీ జనసేన పొత్తు ఉంది, ఎన్నికల్లో పోటీ చేస్తున్నాం, రాబోయే ప్రభుత్వం మనది, ఇది మాత్రం మీరు మైండ్లో ఉంచుకోండి. ముఖ్యమంత్రి ఎవరు ఏంటనేది చంద్రబాబు గారికి పవన్ కళ్యాణ్ గారికి ఆల్రెడీ క్లారిటీ ఉంది అని చెప్పేసి ఆయన అన్నారు. కూల్ నడుస్తుందా? ఇక అకస్మాత్తుగా మన చంద్రబాబు గారు అరకు మండపేట నుంచి టీడీపీ పోటీ చేస్తుందని చెప్పేసి ఏకపక్షంగా చెప్పేశారు. అది ఇప్పుడు జనసేన వాళ్ళు తట్టుకోలేకపోతున్నారు. మరి పవన్ కళ్యాణ్ గారు ఉన్న ప్రెజర్ పెట్టారు, మరి ఆయనే చెప్పాడు, మరి ఇది ఉన్న స్ట్రాటజీ నాకు అర్థం కావట్లా. దీంతో పవన్ కళ్యాణ్ గారు టీడీపీ పొత్తు ధర్మం తప్పింది, చంద్రబాబు గారు లాంటి సీనియర్ వ్యక్తి మరి ఎందుకు ఇలా చెప్పారేంటో, బహుశా ఆయన మీద ప్రెజర్ అలాంటిది, నేను కాదనలేను, నేను అర్థం చేసుకుంటా, మరి నా మీద కూడా ప్రెజర్ ఉంటుంది కదా అని చెప్పేసి మొదట అన్నారు. బట్ ఆ తర్వాత టీడీపీ వాళ్ళు 2 సీట్లు ప్రకటించారు. సో మేము కూడా 2 సీట్లు ప్రకటిస్తున్నాం, చంద్రబాబు గారి మీద ఎంత ప్రెజర్ అయితే ఉందో నా మీద కూడా అంతే ప్రెజర్ ఉంది, వాళ్ళు అరకు మండపేటలో పోటీ చేస్తామని చెప్పేసి టీడీపీ ఏకపక్షంగా చెప్పేశారు కదా. సో ఇప్పుడు మేము కూడా చెప్తున్నాము, రాజోలు రాజానగరం వచ్చేసి జనసేన పోటీ చేస్తుంది, పొత్తులో ఉన్నాం, పొత్తుల ధర్మంలో భాగంగా ఒకేసారి టీడీపీ వాళ్ళు ఎవరు జనసేన వాళ్ళు ఎవరు ఏ సీట్ నుంచి పోటీ చేస్తుంది ప్రకటించాలి.
కానీ టీడీపీ మరి మమ్మల్ని అడగకుండా ఏకపక్షంలో ప్రకటించేశారు అరకు మండపేట నుంచి టీడీపీ పోటీ చేస్తుంది అని. సో మరి నా సైడ్ నుంచి కూడా నేను చెప్పాలి కదా, ఎందుకంటే నా మీద కూడా ప్రెజరే ఉంది కదా. సో రాజనగరం జనసేన పోటీ చేస్తుంది, పెద్ద మనసుతో అర్థం చేసుకోవాలి అని చెప్పేసి జనసేన అనేది చెప్పేశాడు. ఇక ఇప్పుడు జనసేన టీడీపీ మధ్య ఏదో విధంగా చిచ్చు రాజేయాలి, ఏదో విధంగా వీళ్ళు పొత్తు చెరిపేయాలి. ఇది కొంతమంది న్యూట్రల్ ముసుగులో ఉన్నటువంటి జర్నలిస్టులు కావచ్చు, పేటీఎం బ్యాచ్ కావచ్చు, అండ్ ఓపెన్గా మాట్లాడే వైసీపీలు కావచ్చు, ఆ రకంగా అన్ని అస్త్రశస్త్రాలు రెడీ చేసుకుంటా ఉన్నారు. ఇక ఇప్పుడు టీడీపీ వాళ్ళు ఎవరైనా తొందరపడ్డా, జనసేన ఎవరైనా తొందరపడ్డా పొత్తు అనేది ఉండదు, నో డౌట్. నేనైతే ఖరాఖండగా చెప్తున్నా ఈ మాట. ఎందుకంటే ఇప్పటికే టీడీపీలో చాలామంది సార్ ఈ సీటు మనం గెలిచేది సార్, ఇది టీడీపీ బలంగా ఉన్నటువంటి ప్లేస్ సార్, ఇది ఇక్కడ జనసేన వాళ్ళు టికెట్ అడుగుతారేంటి, వద్దండి మనం సింగిల్గా వెళ్దామండి, ఖచ్చితంగా మనం గెలుస్తామండి, ఈ జనసేనతో పొత్తు ఇలా వద్దని చెప్తూ ఉంటే లేదయ్యా ప్రభుత్వం అయితే కూడా చేరకూడదు అండ్ మనం మొదటే ఆల్రెడీ పొత్తుని మాట్లాడుకోవడం జరిగింది, ఇప్పుడు మళ్ళీ పొత్తు లేదు అది అంటే బాగోదని పాపం చంద్రబాబు చెప్తా ఉన్నారు. అయినా సరే వినట్లేదు కొంతమంది. ఎగ్జాక్ట్ సేమ్ జనసేనలో కూడా అంతే. మీరు టీడీపీ దగ్గర సీట్లు ఎన్ని తీసుకుంటారు, 20, 30, 40, 50, 60, 70 ఎన్ని తీసుకోవాలన్నప్పుడు వాళ్ళని అడగాలి. అదే ఇక్కడ మీరు ఒంటరిగా పోటీ చేస్తే, బీజేపీతో కలిసి పోటీ చేస్తే 170 పోటీ చేయొచ్చు మనం. ఒకవేళ బీజేపీ కొన్ని ఇచ్చినా సరే ఇక్కడ మనం పోటీ చేయొచ్చు, నచ్చిన అభ్యర్థి నించోబెట్టవచ్చు. మన బలాబలాలంటే అందరికి ఇప్పుడు అర్థమవుతాయి కదా. ఈసారి జనసేన ఐడియా ఉన్నారు చాలామంది, మీరు ఒంటరిగా పోటీ చేయండి అంటారు. ఈ మూమెంట్ ఆల్రెడీ ఇందాక పవన్ కళ్యాణ్ చెప్పున్నారు, ఎన్ని సీట్లు అడగాలి ఏంటన్నది నాకు తెలుసు, ఎక్కడ ఎవరైనా అభ్యర్థి నించోబెట్టాలన్నది నాకు తెలుసు. రాజకీయం అంటే ఆశామాషి కాదు. ఈసారి గవర్నమెంట్ ఫామ్ చేయాలి, వైసీపీని ఇంటికి పంపాలి, నా టార్గెట్ ఇది. ఒంటరిగా పోటీ చేయొచ్చు నేను, కానీ అధికారంలోకి రాలేం, ఎక్కువ సీట్లు గెలవలేం, ఖచ్చితంగా గెలుస్తాం కొన్ని సీట్లే. చాలా ప్రాక్టికల్గా ఆయన ఉన్నాడు. బట్ జనసేన శ్రేణులు వచ్చేసి ఆ వేలో లేరు. బట్ ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఏమన్నారు, నిన్న మొన్నటి వరకు 20, 30, 40 సీట్లు అనేది వినపడుతూ ఉంటే పొత్తులో భాగంగా ఇప్పుడు నేను 1/3 అడుగుతా అని చెప్పేసి సీన్ అన్నారు. 1/3 ఇవ్వాల్సింది అన్నట్టుగా అన్నారు. 1/3 అంటే అవుట్ ఆఫ్ 175 ఇట్స్ అరౌండ్ 58. మరి 58 స్థానాలలో జనసేన వాళ్ళు పోటీ చేస్తే మరి అక్కడ ఆల్రెడీ పాతుకుపోయినటువంటి టీడీపీల పరిస్థితి ఏంటి? నిన్నెవరో పోస్ట్ పెట్టారు, మన జనసేన అభ్యర్థికి నించుంటే ఓటేద్దాం, లేదన్నప్పుడు నోటాకేద్దాం అని ఎవరు మూర్ఖంగా పెడతా ఉన్నారు పోస్టులు. ఇవే టీడీపీ వాళ్ళకి చిరాకు తెప్పిస్తూ ఉన్నాయి. అఫ్కోర్స్ టీడీపీ వాళ్ళు వచ్చేసి వాళ్ళేమనట్లేదంటే వాళ్ళు అన్న సందర్భాలు ఉంటున్నాయి, కానీ వాళ్ళు ఆచితూచి అడిగేస్తున్నారు. జనసేనలో వచ్చేసి యూత్ ఎక్కువ, వాళ్ళకి రాజకీయం తెలియదు. పవన్ గారు నెత్తున ముత్తుకుంటున్నాడు, అదే అరే స్వామి తొందర పడుద్రా బాబు, రాజకీయం అంటే అలా టప్ప కాదు, జాగ్రత్తని ఆయన చెప్తున్నాడు. పాపం వాళ్ళ అధినేత ఎంత మొత్తుకున్నా కానీ కొంతమంది ఎవరో రెచ్చగొడితే రెచ్చిపోతూ ఉన్నారు. మరి కొంతమంది జనసేన ముసుగులో ఉంటూ బయట వైసీపీ వాళ్ళు రిమైనింగ్ మరి ఎవరైనా ఫండింగ్ ఏంటో మనకు తెలియదు కానీ రెచ్చగొట్టగా వ్యాఖ్యలు పోస్టులు పెడతా ఉన్నారు. అటు ఇటు చేసి నాకు తెలిసినంత వరకు మాత్రం పొత్తులో ఎక్కడో తేడా కొడుతుంది నాకైతే. అయితే అభ్యర్థులను ప్రకటించేసి అడుగులు ముందుకు వేయటమా ఇప్పటికిప్పుడు, అప్పుడు పొత్తు ఉంటుంది. లేదు అంటే ఇదిగో ఇలాగే మేము ప్రకటించాం, మీరు ప్రకటించారు కదా, మీరు పొత్తు తరపున జరిపారు, అది పెద్ద పెద్ద మాటలు కనుక వాడుకుంటూ పోతే, అభ్యర్థులను ప్రకటించుకుంటూ పోతే పొత్తు అయితే ఉండదని నాకైతే అనిపిస్తూ ఉంది. ఎందుకంటే జనాలంతా కూడా మరలా చంద్రబాబు గారే సీఎంగా కావాలని గట్టిగా ఫిక్స్ అయి ఉన్నారు. బాయ్ జగన్ అనడానికి రెడీగా ఉన్నారు. మేబీ పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా గోదావరి జిల్లాలో మరికొన్ని చోట్ల సీట్లు వస్తాయి, నో డౌట్. అందులో అన్నీ కలిసి వస్తే ఏపీకి మంచి రోజులు మొదలవుతుంది అనుకుంటే టీడీపీ అధికారంలో ఉండొచ్చు, ప్రతిపక్షంలో వచ్చే జనసేన ఉండొచ్చు, వైసీపీ అడ్రస్ లేకుండా పోవచ్చు. లెట్స్ వెయిట్ అండ్ సీ.